అదేవిధంగా గతంలో మాసేపేట్ శ్మశాన వాటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంది, ఎవరైనా చనిపోతే తీసుకెళ్లడం ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. అందుకే దానికి ఒక 18.5 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగిందని తెలియజేస్తాం. దానికి కూడా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంచ్ చేయాలన్న ఆలోచనతో మాసాపేట్ మండలాన్ని కూడా ఎంపిక చేసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఈశాన్యంలో ఉంది కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచనతో కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టిన మరి ఈరోజు ఆ ఒక ప్రోగ్రామ్ ఇక్కడనే కాదు నర్సాపూర్ నియోజకవర్గంలోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని మరి మేము బైకాట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు అందాలన్న ఆలోచనతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా మరి ఇబ్బంది లేకుండా చెందాలన్న ఆలోచనతో ఒక ఎమ్మెల్యేగా మరి నేను అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి తరుణంలో మరి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకొని మేము వస్తున్నటువంటి సమయంలోనే మరి మనోరాబాద్కి అదేవిధంగా మాసాపేటకి సంబంధించినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్తే అది చేసుకొని వెళ్దామని చెప్పేసి మేమంతా బెనిఫిషియర్స్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పొద్దున లేచిన తర్వాత మరి ఏం చెప్తా ఉన్నారంటే మంత్రి గారు వస్తే చేస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అదే అడుగుతా ఉన్నాను, మంత్రి గారు రానియండి, మాకేం అభ్యంతరం లేదు. ఇంతకుముందు కూడా ఇదే విధంగా మన మనోరాబాద్ మాసాపేటకి సంబంధించి ఎల్దుర్తికి సంబంధించిన చెక్కులను నిలిపివేయడం జరిగింది. మంత్రి గారు వస్తే ఇస్తారని చెప్పేసి మొన్న నేను మన కొల్చారం అదేవిధంగా చిల్లచేడు మండలానికి టైం ఇవ్వడం జరిగింది. వాళ్ళంతలో ఎంఆర్ఎస్ వాళ్ళందరూ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టాప్ చేసి మంత్రి గారు వస్తారని 3 నెలలు అవుతుంది. చిల్లచేడు కొల్చారానికి సంబంధించినటువంటి కళ్యాణ చెక్ లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైం కూడా అయిపోయి మళ్ళీ చెక్స్ వ్యాలిడిటీ 3 నెలల టైం అయిపోయి మళ్ళీ కూడా వ్యాలిడిటీకి పోయింది. గతంలో నేను గెలిచిన తర్వాత కూడా 1 సంవత్సరం వరకు ఇవ్వకుండా వ్యాలిడిటీ పోయిన తర్వాత 1-2 సార్లు చేంజ్ చేసి చెక్ ఇవ్వడం జరిగింది. నేను అడుగుతాను ఏంటంటే, నేను ప్రజలతో ఎన్నిక చేయబడ్డటువంటి ఒక ఎమ్మెల్యేను, మరి అదేవిధంగా వేరే ఎమ్మెల్యేస్ మన జిల్లాలోనే ఇస్తారు ఎట్లా, నర్సాపూర్ నియోజకవర్గంలో కళ్యాణ చెక్కులు మరి ఎమ్మెల్యే ద్వారా ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి మంత్రులు టైం ఇస్తే సంతోషం వస్తే బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి మరి ఫుల్ బిజీగా ఉండి తీరిక లేక ఇక్కడ లబ్ధిదారులని ఎందుకు నష్టపరుస్తూ ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళంతా కూడా లబ్ధిదారులు తిరిగిపోతూ ఉన్నారు. ఒకవేళ బ్యాంకులో వేసుకుంటే 6 నెలల ఇంట్రెస్ట్ పడేది వాళ్ళకి, కానీ ఈరోజు అట్లా చేయకుండా మళ్ళీ ప్రోగ్రామ్ వాళ్ళే ఫిక్స్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేసి ఇవన్నీ చేయడం వల్ల మేము విసుగు చెంది ప్రజల పక్షాన ఈ యొక్క కార్యక్రమాన్ని బైకాట్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏంటంటే ప్రభుత్వాన్ని మరి ఇక్కడ అధికారులు కూడా మరి ప్రోటోకాల్ గురించి ఎప్పుడు ప్రోటోకాల్ గురించి మాట్లాడడం తప్పనిపిస్తున్నా కూడా, కానీ ఏంటంటే కక్ష సాధింప చర్యలుగా అభివృద్ధిని ఆటంకం జరిగే విధంగా అభివృద్ధి నిరోధకులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మారుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పినాం, అభివృద్ధికి కలిసి రండి, కలిసి పనిచేస్తాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి తీసుకుందాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను, మీరేమో అధికారంలో ఉన్నారు, మీరు అధిక నిధులు తీసుకురండి బాగానే ఉంటుందని చెప్పినాం. కానీ వాళ్ళు చేసినది ఏంటంటే వచ్చే నిధులు కూడా స్టార్ట్ చేయకుండా ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఈరోజు మంత్రుల గురించి 12 కోట్ల రూపాయల అమృత్కు సంబంధించి నర్సాపూర్ మున్సిపాలిటీలో ఆపివేయడం జరిగింది. మరి అదేవిధంగా 3 సబ్స్టేషన్స్ సికింద్లాపూర్, మహమ్మద్ నగర్, చండూర్, ఈ 3 సబ్స్టేషన్స్ చూస్తే ఇప్పటివరకు కంప్లీట్ చేసుకుంటే మరి ఇప్పుడు అవి ఈ సమయంలో రైతులకు అందుబాటులో వచ్చాయి, కానీ అది కూడా మంత్రి గారు వచ్చి ఫౌండేషన్ ఇస్తారు, అది కూడా ఆపేసిండ్రు. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలను మరి వాళ్ళు మంత్రులు వస్తారని చెప్పేసి మరి ఆపేస్తూ అధికారుల పైన ఒత్తిడి తెస్తూ ఈయన యుద్ధ ఎమ్మెల్యేతో అంటే నేను మరి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక మహిళా శాసనసభ్యురాలుగా గతంలో మంత్రిగా చేసినటువంటి నన్ను ఒక హక్కులను కాలరాసే విధంగా చేస్తున్నట్టు చూస్తూ ఊరుకునేది. అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా, ప్రోటోకాల్ పాటించండి, కరెక్ట్గా చేయండి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఒక దగ్గర ఇస్తారు ఎట్లా, ఒక దగ్గర ఇయ్యరు ఎట్లా అని చెప్పేసి కూడా నేను అడుగుతాను. ఇది మంచి పద్ధతిగా నేను అందుకనే ఈరోజు ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి వచ్చినాను. చెప్పినాను కూడా అధికారులకు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎంఆర్ ఆఫీస్లో ఇస్తాం, తర్వాత ప్రోగ్రామ్కి పోతామని. కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే దానికి రావాలంటే ప్రోగ్రామ్ ఎట్లా ఫిక్స్ చేసుకున్నాం అట్లయితేనే వస్తుంది, లేకుంటే బాయ్కాట్ చేస్తున్నాను చెప్పిన. ఆర్డీఓ గారు కూడా వస్తే అదే చెప్పినాను, ఎంఆర్ఓ గారు రిక్వెస్ట్ చేసిన అదే చెప్తున్నాను. అధికారులు కూడా మరి ఈ యొక్క విషయంలో కరెక్ట్గా స్పందించాలా, ఎక్కడైతే వాళ్ళు స్పందించాలో అక్కడ స్పందించకుండా మరి అదేవిధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ఏంటంటే మేము పార్టీ పరంగా ఏదైనా ఎదుర్కొంటాం, కానీ ప్రజలకు నష్టం చేయొద్దు. సబ్స్టేషన్ అయిపోతుండే, వాటర్ ట్యాంకులు అయిపోతుండే, నీళ్ళు వచ్చేస్తుండే ఎండాకాలంలో ఇప్పుడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి చెక్కులకు సంబంధించి 6 నెలల ఇంట్రెస్ట్ వాళ్ళకి పడుతుండే,
శాంక్షన్ చేసేది మనము మరి ఇప్పి చేయకుండా అడ్డుకునేది వాళ్ళు కాబట్టి అభివృద్ధి నిరోధకులుగా మారద్దు, ప్రజలకు ఇబ్బందికి అయ్యేటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి నేను సవినీయంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాండాల గతంలో SGFలో మనకి దాదాపు 158 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వం తాండాలకు బీటీ రోడ్లు ఇచ్చింది. ఆ బీటీ రోడ్లు ఇస్తే ఈరోజు ఏమైంది, 68 కోట్ల రూపాయలు 48 కోట్ల రూపాయలకు సంబంధించి 24 తాండాల రోడ్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను మంత్రులకు విజ్ఞప్తి చేసినాను. మరి ఈరోజు వీళ్ళంతా మేం చేసినామని చెప్పేసి అంటున్నారు కదా. నేను వాళ్ళకి ఒకటేసారి ఛాలెంజ్ కూడా విసిరా, 48 కోట్ల 24 రోడ్లు ఏవైతే మరి క్యాన్సిల్ చేసినారో అవి తీసుకున్నామని చెప్పినాను. ఇంతవరకు తీసుకొచ్చేది లేదు. మేము సీసీ రోడ్లు శాంక్షన్ చేసినాం, మా ఆఫీసర్స్ వస్తారు నా దగ్గర, మరి మా అన్ని ప్రపోజల్స్ తీసుకొని వెళ్తారు. మేము శాంక్షన్ చేసినాం, మా ప్రభుత్వం చేస్తున్నారు. ప్రభుత్వం ఎవరిదైనా కానీ మరి ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేలో నేను ప్రపోజల్స్ ఇస్తేనే శాంక్షన్స్ వస్తాయి. మీరు అదనంగా తీసుకురండి దానికి. ఇప్పుడు CRR కింద మనకు 10 కోట్లు సీసీ రోడ్లు SC కాలనీకి వచ్చినాయి, MRR కింద 5 కోట్లు వచ్చినాయి, మరి అదే విధంగా ఇంకొకటి 7 కోట్లు వచ్చింది. నేను అనేది ఏంటంటే ఎమ్మెల్యేస్కి, మంత్రులకేమో 30 కోట్లు ఇస్తారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకేమో 15 కోట్లు ఇస్తారు. మన ఎమ్మెల్యే ఉన్న ప్లస్ BRS పార్టీ ఎమ్మెల్యే ఉంటే 5 కోట్లు ఇస్తారు. మరి నిజంగా కూడా మీరు అధికారంలో నువ్వు ఏం చేసినామని చెప్పేసి అనుకునేటోళ్ళు పొండి, మీ మంత్రుల దగ్గరకు వండి ఎక్కువ నిధులు తీసుకురండి, సంతోషిస్తాం. కానీ నర్సాపూర్కి వచ్చేటువంటి నిధులన్నీ మేమే తెచ్చినాం, మేమే చేస్తాము, వాళ్ళు చేయొద్దు అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి. పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 50,000, PG చేస్తే 1 lakh, మళ్ళీ మన PhD MPhil చేస్తే 5 lakhs ఇస్తాం. ఒక్కరు కూడా వెళ్ళిద్దాం ఉండి మాటలేదు. ఆడపిల్లలకు స్కూటీలు బడ్జెట్లో 31,000 కోట్లు పెట్టింది. మొన్న బడ్జెట్లో 20,000 కోట్లతో మొత్తం కంప్లీట్ అయిపోయింది రుణమాఫీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నా, ఈ మాసాయిపేట గ్రామం నుంచే డిమాండ్ చేస్తున్నా, మీరు రండి, ఎవరు వస్తారో ఏ విలేజ్ పోదాము, పోయి కంప్లీట్గా 100% రుణమాఫీ అయిందా లేదా చూద్దాం. మరి ప్రభుత్వం అబద్ధమా, ప్రజల అబద్ధమా, రైతుల అబద్ధమా తెలుస్తుంది కదా. రైతు బంధు 3 ఎకరాల ఒకటి ఆల్రెడీ 2 పంటలు పోయినాయి, 15,000 ఇస్తా అన్నారు, మళ్ళీ ఇప్పుడు 12,000 ఇస్తామంటున్నారు. రైతు బంధుకి సంబంధించి రైతు భరోసా వాళ్ళ పేరు. కేసీఆర్ గారు పంటలు ఇట్లా కోయకుందే టక్కున వాళ్ళకి వేస్తుంటే దాన్ని ఏదో రకంగా వాళ్ళు వాడుకున్న రైతులు లాపడ్డారు. కానీ ఈరోజు 3 ఎకరాల వరకు వేస్తాం, ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కొంచెం వేసుకుంటూ వస్తే ఉగాది వరకు 3 ఎకరాల వరకు వేస్తాం. ఇంతవరకు 3 ఎకరాల భూమికి రాలేదు. అంతేకాకుండా అర్ధగుంట, ఎకరన్నర ఉన్న వాళ్ళకి కూడా ఇంకా చాలా మందికి రాలేదు. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఛాలెంజ్ చేస్తున్నా, మన చిన్న గన్పూర్ సొసైటీ 100 చిల్లర మంది రైతులు ఉంటే 160. నేను రఘునందన్ రావు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మన కమిషనర్ గారు మాట్లాడి చెప్పిన పబ్లిక్ అయినా ఇంతవరకు రాలేదు. ఈ ప్రభుత్వం చెప్తుంది ఒకటి, చేస్తుంది ఒకటి. మరి ప్రజల్ని మోసం చేసుకుంటా మహిళలకు 2,500 ఇస్తామని అది ఇవ్వలేదు. నేను మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ చెప్పినాను, ఇవి ఉన్నాయి ఇవ్వండి అని చెప్పేసి. అంగన్వాడీ టీచర్స్కి 18,000 ఇస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, అది కూడా లేదు. సో అన్ని మాటలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద 500 గ్యాస్ సిలిండర్ ఉంది. సో ఆడవాళ్ళకి ఇస్తారంటే మగవాళ్ళకి ఇవ్వరంటే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చెప్పిందా అట్లా? ఆడవాళ్ళకి ఇస్తామని చెప్పింది ఆ రోజు? చెప్పలేదు కదా. నేను అదే అడుగుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు మగవాళ్ళకు ఉన్నటువంటి పేర్లను వాళ్ళు ఆడవాళ్ళ, మీకు నిజంగా ఆడవాళ్ళకి ఇవ్వాలి మహాలక్ష్మి పథకం అని అనుకుంటే ఆడవాళ్ళకి సంబంధించి మగవాళ్ళ పేర్లను ఆడవాళ్ళ మీదకి ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వండి. మీకు లబ్ధిదారులు ఎట్లా తక్కువ కావాలా, ఎట్లా పైసలు తక్కువ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన దూరలే పోకండి. రైతుల రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, మహిళలకు సంబంధించింది కానీ, గ్యాస్కి సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే తక్కువ అయ్యేటట్టు చూస్తాం. ఇందిరమ్మ ఇండ్లు మనం చెప్తున్నారు, ఒక్క ఇల్లు అయినా మన దానిలో చెప్తాం, ఒక్క ఇల్లు అయినా శాంక్షన్ చేసి ముగ్గు పోసిండ్రా. 3,500 ఇచ్చినామన్నారు పోయినసారి, 3,500, ఇప్పుడు 3,500, 7,000 ఇండ్లు. ఒక్క ఇల్లు కన్నా ముగ్గు పోసిండ్రా అని అడుగుతున్నారు. అన్నీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మళ్ళీ ఉట్టిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళేమో పెద్ద గుండెలు చీల్చుకొని మేమున్నాం అధికారంలో అంటున్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు నిజంగా తీసుకురండి, అన్నీ మేము కూడా సహకరిస్తాం. అంతేగాని ఉట్టిగా ఏదో మాట్లాడి ఏదో మేము చేసేసుకుంటున్నాం అన్నీ అని చెప్పేసి మాట్లాడేది మంచి పద్ధతి కాదు. ప్రజల గురించి ఆలోచన చేయండి, రేపు భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.